23వ రాజు గౌతమ బుద్ధ శాతకర్ణి శాతవాహన వంశంలో 23 మంది యోధులకు సంతానకర్తలకు వంశ జ్ఞాన కీర్తన బరిగినేని వారి జన్మం ఒక్క పూటైన చాలు. మొదల పోషణ మాత్రం ఈ ఉరిపి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అన్నారు పెద్దలు. అంటే పౌరుష జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బతికితే చాలు. అలా బతికిన అతని జన్మ నిజంగా సార్థకం అవుతుంది. కేవలం పొట్ట నింపుకోవడం కోసమే బతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏ ఉపయోగం ఉంటుంది? అందుకే మన పెద్దలు అన్నాను, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు చాలని. మరి అలాంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమీపుత్ర శాతకర్ణి. పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకున్. పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులకు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురుండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు. అలాగే మన భరత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అభీర పరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష మగధ చేర చోడియ పాండ్య సౌరాష్ట్ర సైతంగా మొత్తం ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ యొక్క అఖండమైన భారతదేశంలోని గణరాజ్యాలన్నీ ఏకం చేసి ఆ తర్వాత విదేశీయులు మళ్ళీ మన దేశంలోకి అడుగు పెట్టకుండా వాళ్ళలో ఒక భయం సృష్టించిన ఒక సింహం గౌతమీపుత్ర శాతకర్ణి. చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ మంది రాజసూయ యాగం చేశారు. అందులో మన గౌతమపుత్ర శాతకర్ణి ఒకడు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నేను బ్రహ్మంగారి చరిత్ర సినిమా చేశాను. అందులో ఆయన జీవ సమాధిలోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్య ఉంటే ఎక్కడ అతను నిలబడో లేకపోతే అతను కూడా వెళ్ళిపోతాడో ఆయనతో పాటు అని నేను చేశాను సిద్ధయ్య పాత్ర. పువ్వులు తమ్మని కందిమల్లపల్లి నుంచి బనగాలపల్లికి పంపిస్తాడు. 120 క్రోసుల దూరం వెళ్ళి వచ్చేలోపు ఆయన నెలలోకి వెళ్ళిపోతాడు. ఆయన జీవ సమాధిలో అది తెలియక భక్తిలో అతను వెళ్ళిపోతాడు పువ్వుల కోసం. అంటే ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ కందిమల్లపల్లి, ఎక్కడ బనగానపల్లి, 120 క్రోసులు అన్నాను. అలాగే ఎక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఈ కోటిలింగాల, ఎక్కడ మెదక్లో కొండాపూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ప్రతిష్టానపురం. ఒక కోటిలింగాల్లో పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరైన అక్కడ ఆవిడ పురుడు పోసి ఆ పేగు కోసినప్పుడే మన భరత జాతికి జన్మనిచ్చింది. ఎప్పుడైతే పేగు కోసినప్పుడు ఆ మొదటి ఏడు అరిచాడు, అదే మన ఉనికి కాపాడింది, అదే మన ఉనికిని చాటి చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ హిస్టోరియన్స్ రావడం, ఈ యొక్క చరిత్రని క్రోడీకరించడం ఇవన్నీ లేదు. కానీ ఈ సభలో ఒక్కరిని నేను స్మరించుకోవాలి. ఇద్దరిని. ఒకళ్ళు పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ మధ్యన ఆయన పరమపదించారు, గుంటూరు జిల్లా చిన్నగొండూరు. ఆయనే శాతవాహనుల మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుగు వాళ్ళు అని నిరూపించాడు ఆ మహానుభావుడికి. అలాగే కృష్ణశాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా ఉండేవారు. ఆయన కూడా పరమపదించారు. ఆయన కూడా ఆ నాణాలు ఏవైతే తెలంగాణ ఇక్కడ కోటిలింగాల లేకపోతే అటు కొండాపూర్లో తవ్వకాలలో అవన్నీ బయట తీసి ఆ నాణాల మీద మొట్టమొదటి రాజు తన బొమ్మను ముద్రించుకున్న రాజు నాణాల మీద అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. వారిద్దరికీ సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జయసుధ గారితో రొమాన్స్ ఎలా చేశారన్నాడు ఆయన. ఏ తమ్ముళ్ళు మహాతల్లి మహానటి ఎన్టీ రామారావు గారితో నటించి, నాగేశ్వరరావు గారితో నటించి, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, ఎందరో శివాజీ గణేశన్ గారితో నటించిన మహానటి మహాతల్లి.
ఏమి నటిమని ఆవిడ రొమాన్స్ చేసింది ఏముండదు తమ్ముడు, ఓన్లీ యాక్షనే.